అంటున్నారని సంతోషపడాలా, ఒక ఆదాయ మార్గం మిస్ అయ్యాం అదే కనుకుంటే ఈ సంక్షేమ పథకాలకి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టచ్చు అది అది ఆలోచించాలా? అసలు అట్లా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 1,00,000 కోట్లు వస్తాయి ఇసుక మీద. ఇసుక మైనింగ్ మైనింగ్ ఈ రెండు ప్రభుత్వమే టేకప్ చేసి ఎవడొస్తాడో లారీ తెచ్చుకుంటారో పోషిస్తాం నీకు అని అడగండి. మొత్తం ఈ మాఫియాలు ఇప్పుడు ఎవరెవడైతే తవ్వుతానంటున్నాడో వాళ్ళని కేవలం తవ్వకం కాంట్రాక్ట్లు ఇవ్వండి వాళ్ళకి. అంటే తవ్వి పోసే పని మాత్రం ఆడికి అప్పచెప్పి అవుట్ సోర్సింగ్ లైక్ మిగతాదంతా కూడా వచ్చి లారీలో పోసుకోండి డబ్బులు ఇచ్చిపోండి. అంటే రోజుకి వస్తాయండి 10,000 కోట్లు. కనీసం 1,000 కోట్లు వేసుకోండి రోజుకి. రోజుకి 1,000 కోట్లు వేసుకుంటే ఏడాదికి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది? ఈ డబ్బులు ఎవరు తింటున్నారు ఇప్పుడు? అంటే ఈ 1,000 కోట్లు ఇప్పుడు వీళ్ళకి వస్తుంది అన్నాను నేను. ఇప్పుడు వీళ్ళకి 300 కోట్లు వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఉచితంగా వస్తున్నప్పుడు దాని వాల్యూ తెలియదు. అంతే కదా. అవును. కాబట్టి చీఫ్ అండ్ బెస్ట్ అమ్ముతున్నారు వీళ్ళు. అలా అమ్మకపోతే చైనాకి అయ్యని ఎందుకు పోతాయి ఇక్కడి నుంచి మైనింగ్? బేసిక్ గా మన దగ్గర ఉన్నటువంటి పాలరాళ్ళు తయారు చేసేటటువంటి కర్మాగారాల దగ్గర నుంచి, పలకలు తయారు చేసే కర్మాగారాల దగ్గర నుంచి, నాపరాలు చేసే కర్మాగారాలు ఇవన్నీ కూడా మైనింగే కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటికి మెటీరియల్ మన గనులే కదా. మన గనుల్లో మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? లీజులు కనిస్తున్నాయి. ఆ లీజులు ఈడ్చిపెట్టి కొడితే ఏడాదికి 5,000 10,000 కోట్లు కూడా రావు. కానీ నాయకులు మాత్రం ఇప్పుడు ఆ మైనింగ్ మాఫియా కింగులే ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే నిజంగా నియోజకవర్గ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా ఇసుక విషయం?